వెంకటయ్య ఇంకా ఇద్దరు పెట్టి మీ టీం జనరల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగరీత్యా వచ్చారు కాబట్టి కొంచెం భయభ్రాంతులతోనే ఉంటారు, అంటే భయంతోనే ఉంటారు ఉద్యోగం చేసుకునే వాళ్ళు. అందుకనే ప్రజలకి చెప్పేది ఏంటంటే, అందరికీ కూడా స్టేక్ హోల్డర్స్కి, నాట్ ఓన్లీ ప్రజలు, మీకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఎవరినైనా కొత్త వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఏదైనా డౌట్ఫుల్ అనిపిస్తే ఇమ్మీడియట్గా డయల్ 100 కానీ లోకల్ పోలీసుకి కానీ ఇన్ఫార్మ్ చేయండి. సో సూర్య ఇంకెన్నిసార్లు తీసుకుంటావు సూర్య కూడా మార్చారా? ఓకే. ఈ నెల 16th రోజు, జూలై 16th రోజు మనకు మార్నింగ్ 11:30కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆయన పికెట్ డిపో బస్సు MGBSలో ఎక్కి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి చూసుకోగా మనకు జడ్చర్ల బస్టాండ్లో చూసుకుంటే తనవి 36 లక్షలు పోయినాయి అనేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఆ ఇన్వెస్టిగేషన్లో CCTV కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ CCTV కెమెరాల ఫుటేజ్ యూజ్ చేసుకొని మేము ఒక 3 మెంబర్స్ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూరు డిస్టిక్లో 28th రోజు సాయంత్రం 6 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్, ఇంకొకతను షారుఖ్, ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్. వీళ్ళు ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు. వీళ్ళ మీద అంతకుముందు కూడా 2008లో అఫ్జల్గంజ్లో కేసులు ఉన్నాయి. సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్టింగ్ అనమాట. ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయనేసి వెరిఫై చేసుకొని కామ్గా ఆ డబ్బు సంచి తీసేసుకొని ఆ బస్ స్టాండ్ రాకముందే దిగి వెళ్ళిపోతారు. వీళ్ళ ఎంఓ అది. సో ఈ ముగ్గురిని కూడా మనము 28th రోజు యూపీలో అరెస్ట్ చేసి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ముగ్గురులో మన దగ్గర ఇప్పుడు ఇద్దరు దిల్షాద్ అండ్ షారుఖ్ ఉన్నారు. ఈ సత్తార్ అనే అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి టోటల్ క్యాష్ వచ్చేసి మనకు 36 lakhsలో వీళ్ళు కొంత వాడుకోగా 29,25,000 మనం రికవరీ చేయడం జరిగింది. మిగిలిన 75,000 వీళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది హైదరాబాదులో పహాడీ షరీఫ్ ఏరియాలో. అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక 75,000 ఇచ్చి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. ఫర్దర్ కస్టడీకి తీసుకొని ఈ 75,000 కూడా మేము నెక్స్ట్ రికవరీ చేస్తామని చెప్తున్నాం.